మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ట్వంటీ 26 వీక్స్ వరకు ఎదిగిన బేబీ సడన్ గా ఎందుకు ప్రీమెచ్యూర్డ్ అవుతుంది? ఈ మెడికల్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే నా బేబీ ఆర్ నా ప్రెగ్నెన్సీ హెల్దీయా కాదా అని ఒక పేరెంట్ ఒక మదర్ ఏ స్టేజ్ లో తెలుసుకోవాలి? మనం ఎప్పుడు క్వశ్చన్ చేయాలి డాక్టర్? క్లినికల్ ఎగ్జామినేషన్ లో ఇంకా మన అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవుతుంటే IVF కే వెళ్ళాల్సి వస్తుంది 80% ఆఫ్ ది మదర్స్. మరి అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రీమెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందులోంచి ఎట్లా బయటపడాలి? సో IVF లో ఏం అవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా న్యాచురల్ గా ఏంటంటే ఒక ఎంబ్రియోనే ఫామ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను SR నగర్లో ఉన్న సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు 25 ఇయర్స్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రవిశంకర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హౌ ఆర్ యూ డూయింగ్ సార్? ఐఎమ్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. నాతో పాటు చాలా మంది పేరెంట్స్ కి యు ఆర్ డైరెక్ట్ గాడ్ టు అస్ బికాస్ ఎంతో మంది ప్రీమెచ్యూర్ బేబీస్ ని యూ హ్యావ్ డెల్ట్ విత్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దట్ మ్యాటర్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో సమ్ టైమ్స్. అండ్ ఆ బేబీస్ ని ఎంతో బాధగా అసలు ఉంటారో లేరో ఎలా ఉంటుందో రేపటి రోజున అనుకునే బేబీస్ ని మీ చేతిలో పెడితే ఈ రోజు వాళ్ళు డాక్టర్లు, సైంటిస్టులు, బీటెక్, ఎంటెక్లు చదివి హ్యాపీగా మళ్ళీ చెకప్ కి మీతో మాట్లాడడానికి వస్తున్నారు. సో రీసెంట్ గా వరల్డ్ ప్రీమెచ్యూర్ డే అయింది కదా సార్. అసలు ఈ డే ఎందుకు వచ్చింది? అసలు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మనకి ఇన్ ది ఎంటైర్ లైఫ్ లో ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద వయసులో మాక్సిమం అన్నది న్యూ బార్న్స్ మటుకి చనిపోతారు అనమాట. అంటే మోర్టాలిటీ రేట్ మటుకి న్యూ బార్న్స్ లో ఎక్కువ ఉంటుంది. సో దీస్ బేబీస్ ఆర్ దే డై మోస్ట్లీ. ఎందుకు? వై డు దే డై? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రీమెచ్యూరిటీ. ఓకే. సో ప్రీమెచ్యూరిటీ వల్ల వాళ్ళకి వచ్చిన మట్టి వీక్నెస్, వేరియస్ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ లైక్లీ టు డై. సెకండ్ థింగ్ ఈజ్ దే హ్యావ్ ఆస్ఫిక్సియా. అంటే ఆస్ఫిక్సియా అంటే పుట్టిన వెంటనే వాళ్ళు మటుకి ఆడకపోవడం అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ నియోనిటల్ డెత్. దాంట్లో లీడింగ్ కాజ్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీ. అంటే 9 months కంటే తక్కువ ఉన్న పిల్లల్ని మనం మటుకి ప్రీమెచ్యూరిటీ అంటాము. అంటే పూర్తిగా ఆ ప్రెగ్నెన్సీ మటుకి నిండకుండా వాళ్ళు పుట్టే పిల్లలకి రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు 9th month కంటే ముందు 8th month లో పుట్టొచ్చు, 7th month లో పుట్టొచ్చు, 6th month లో పుట్టొచ్చు. అట్లాగే ఎంత తక్కువ అయితే అంత వాళ్ళు మటుకి వీక్గా ఉంటారు. మరీ వీక్ ఉన్న పిల్లలకి బాగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాస్త అంటే 8.5 months అలా ఉన్న పిల్లలకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇది ఏంటంటే మటుకి ప్రీమెచ్యూరిటీ అన్నది ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. ఆ స్పెక్ట్రమ్ లో ది స్మాలెస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద గ్రేటెస్ట్ రిస్క్. సో ఈ రిస్క్ ని మనం అంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా సింపుల్ ఇంటర్వెన్షన్స్ తో మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు. అంటే ఇలాంటి మటుకి న్యూ బార్న్స్ ఎవరైతే మటుకి ప్రీమెచ్యూరిటీ వల్ల వాళ్ళు మటుకి చనిపోతున్నారో అది మనం తగ్గించవచ్చు బై డూయింగ్ సమ్ సింపుల్ ఇంటర్వెన్షన్స్, గుడ్ కేర్, అవేర్నెస్. సో ఇలాంటి మటుకి అవేర్నెస్ ని పెంచడం గురించి వరల్డ్ మొత్తం ఏంటంటే వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే అని మనం మటుకి వీక్ కూడా ఉంటుంది. మనం ఈ డే అన్నది మనం జరుపుకుంటాము టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ అండ్ ఇన్ ది జనరల్ కమ్యూనిటీ ఆల్సో. సో దట్ ఎవ్రీబడి గెట్స్. అంటే కదా అంతకుముందు మటుకి వాళ్ళు మటుకి ఏమనుకునేవాళ్ళు అంటే ప్రీమెచ్యూరిటీ అంటే బ్రతకరు, ప్రీమెచ్యూరిటీ అంటే వాళ్ళకి ఏదో మటుకి 8th month లో పుడితే 7th month లో పుడితే అసలు బ్రతకరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏమన్నా మనకి మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎకలాజికల్ వస్తాయి, వాళ్ళు మటుకి బాగుండరు. సో అలాంటి స్టేజ్ లో మనం ఒక 20-25 years బ్యాక్ అయితే ఇట్లాగే మనం మటుకి అనుకునేవాళ్ళం. ఈ స్టేజ్ లో ఈ టైంలో అయితే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అయితే బ్రతుకుతున్నారు. మా ఎయిమ్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు బ్రతకడమే ఇంపార్టెంట్ కాదు, దే షుడ్ బి
fully physically and mentally fit and should be equal to any other baby who is born at term. అంటే టర్మ్ అంటే 9 months 9 months కంప్లీట్ అయ్యేలా ఈక్వల్ గా ఉండాలి. అదే మా ఇది మాట, దట్స్ ద గోల్ మాట. అండ్ అది మేము మటుకి చేస్తున్నాం. సో ఇలాంటి దీని గురించి అవేర్నెస్ గురించి ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఏంటిది, 1 in 10 babies ఈజ్ ఏ ప్రిమెచ్యూర్ బేబీ. అంటే ఒక 10 ఇండియా అంటే వరల్డ్ మొత్తం ఇదేమాట. అంటే 10 babies కానీ పుడితే 1 of them will be premature. Correct? Not essentially the child will have some issues. Correct. Some of them will have issues, some will not have issues. The more the baby is premature, the more the issues ఉంటాయి. అంటే ఎక్కువ ఎంత తక్కువ ఉంటే వాళ్ళు ఉంటారు. సార్ అసలు ఇప్పుడు 3 రీజన్స్ చెప్పారు కదా సార్, అది ఎందుకు వస్తుంది, ఏ లోపం వల్ల మదర్ లో ఉండడం వల్ల వస్తుంది అంటారు? అంతేగా జీన్ పరంగా అంటే ఇంకా మదర్నే కదా సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గుడ్ ప్రెగ్నెన్సీ కేర్ ఉంటాయి. అంటే ఒక రైట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్ టైం కూడా ఇంపార్టెంట్. అర్లీగా కానీ స్టార్టింగ్ గర్ల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. గర్ల్ హెల్దీగా ఉండాలి, రైట్ టైంలో వాళ్ళకి మటుకి మ్యారేజ్ అవ్వాలి. మరీ అర్లీగా కానీ మరీ లేట్గా కానీ ఉండకూడదు. ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళకి యాంటీనేటల్ చెకప్స్ ఉంటాయి అన్నమాట. ఆ చెకప్స్ లో ఇలాంటి మటుకి మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ బీపీ, షుగరు, ఏమన్నా మటుకి ఎనీమియా, బ్లడ్ తక్కువ ఉండడం, వెయిట్ తక్కువ ఉండడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, వాంతులు అవ్వడం. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇది మటుకి చెకప్స్కి కానీ వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి మనం ఎర్లీగా వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదా మనం మటుకి తెలుసుకుంటాం. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బేబీకి ప్రాబ్లం అవ్వకుండా మనం మటుకి చూసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్గా అంటే హై రిస్క్ ఫాలో అప్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీలోని యాంటీనేటల్ చెకప్స్ అనేది ఒక 4-5 అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్, వాళ్ళ డైట్, మెడిసిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్లస్ ఏమైనా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్స్, బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ గ్రూప్, బ్లడ్ షుగర్, ఇలాంటివన్నీ కరెక్ట్గా అప్రాప్రియేట్ వేలో ప్రెగ్నెన్సీలో కానీ మనం కానీ కేర్ కానీ తీసుకుంటే ఈ నియోనేటల్ మోర్టాలిటీ అన్నది తగ్గిపోతుంది. సో హెల్దీ ప్రెగ్నెన్సీ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ హెల్దీ బేబీస్. హెల్దీగా ఉంటే ప్రెగ్నెన్సీలో సపోజ్ వాళ్ళకి తెలుసుకోకపోతే ఎవ్రీథింగ్ బికమ్స్ అంటే ఎందుకు అయ్యింది, ఎలా అయింది, సడన్ గా ఉంటాయన్నమాట. అట్లాగా మనం కానీ యాంటిసిపేట్ చేయాలి అంటే రైట్ ఇప్పుడు ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని మనం మటుకి ఏం చేయాలి, ఒక హై రిస్క్ ప్లేస్ లో పెట్టాలన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళని అంటే డెలివరీ టైంలో వాళ్ళని మనం మటుకి ఒక అప్రాప్రియేట్ ప్లేస్లో డెలివరీ అన్ని మటుకి ఫెసిలిటీస్ ఉన్న చోట్ల చేసి వాళ్ళకి రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ మనం కానీ కేర్ కానీ తీసుకుంటే ఇలాంటి మోర్టాలిటీ బికాస్ ఆఫ్ ప్రిమెచ్యూరిటీ, బికాస్ ఆఫ్ ఆస్ఫిక్సియా, బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అన్నమాట. సో పాస్ట్ 25 years నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. యూఆర్ డీలింగ్ విత్ ప్రీమెచ్యూర్ బేబీస్ కదా. ఎర్లీ ఆఫ్ ది ఎర్లియస్ట్ అంటే ఎంత వరకు చూసారు సార్ మీరు కేసెస్? అంటే వీ హవ్ సీన్ ఏ వైడ్ వెరైటీ అమ్మా. ఏంటంటే ఇది నాట్ దట్ వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎర్లియస్ట్ అంటే మనం ఏంటంటే మనం వీక్స్ కింద లెక్క పెడతాం. అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ 40 weeks, అంటే 9 months ఈజ్ ఈక్వల్ టు 40 weeks. సో ఈ 9 months లో 40 weeks లో మేమైతే 28 weeks, 25 weeks, 26 weeks ఇలాగా ఏంటంటే 26 weeks, 25 weeks కూడా మేము మటుకి మేనేజ్ చేసి మంచిగా చేసి ఇంటికైతే మనం మటుకి పంపించేవి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అన్ని చోట్ల కూడా ఇలా మటు చేస్తున్నారు. బట్ ఇన్ జనరల్గా 28 weeks కంటే ఎక్కువ ఉన్న మటుకి ప్రెగ్నెన్సీస్ అయితే చాలా మంచి అవుట్కమ్ ఉంటుంది అనమాట. 28 weeks కంటే తక్కువ ఉంటే వాళ్ళలో కొద్దిగా కేర్ చాలా అవసరము. వాళ్ళకి ఎక్కువ రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉంచవలసిన మటుకి అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళకి రకరకాలైన మనం కానీ మేనేజ్మెంట్ ఇలా కేర్ ఇస్తే వాళ్ళు కూడా మటుకి బ్రతుకుతారు. 28 weeks కంటే అబోవ్ ఉన్న పిల్లలైతే
చాలా ఈజీగా మనం మటుకి బ్రతికించవచ్చు. 26 to 28 వీక్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టపడాలి. 25 నుంచి చాలా వాళ్ళు మటుకి మోర్టాలిటీ ఎక్కువ, అంటే ఎక్కువ మంది వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ఇన్ జనరల్ గా చెప్పాలంటే 28 వీక్స్ కంటే అబౌవ్ అంటే సేఫ్. వీ కెన్ డూ ఇట్, వీ కెన్ మేనేజ్ విత్ నాట్ మచ్ ఎక్స్పెన్సెస్ అండ్ విత్ నాట్ సో మచ్ స్టే ఇన్ ది NICU మేడం. బట్ సపోజ్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు బిలో 28 వీక్స్ దెన్ కొద్దిగా ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, మోర్ ఇష్యూస్ ఉంటాయి. సార్ అంటే జనరల్ గా ప్రీమెచ్యూర్ బేబీస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్? అంటే ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ స్మాల్. అంటే ఎవ్రీథింగ్ దేర్ వెయిట్ ఇస్ లెస్, వాళ్ళు ఉన్నప్పటికీ ఆర్గన్స్ అని తక్కువ స్మాల్ ఉంటాయి, ప్లస్ వాళ్ళ ఫంక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ప్రిమెచ్యూరిటీ. ఎవ్రీ బేబీ పుట్టిన వెంటనే ఏం చేయాలి, వాళ్ళు ఏడవాలి, సరిగ్గా శ్వాస అయితే పీల్చుకోవాలి. సో ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ కి లంగ్స్ సరిగ్గా మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ఇమీడియట్ గా ఇబ్బంది వచ్చేది అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే లంగ్స్ సరిగ్గా మెచ్యూర్ అవ్వక, దాంట్లో అంటే ఒకటి ఉంటుంది, దాన్ని మనం సర్ఫాక్టెంట్ అంటాం అన్నమాట. సో అది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి లంగ్స్ సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వక అట్లా అవుతుంటుంది. సో ఫస్ట్ మాకు మటుకి ప్రాబ్లం వచ్చేది వాళ్ళు సరిగ్గా బ్రీదింగ్ తీసుకుంటున్నారా తీసుకోవడం లేదా అన్నది ఫస్ట్ ఇష్యూ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అంటే ఫీడింగ్ వాళ్ళకి సరిగ్గా డైజెస్టివ్ సిస్టమ్ అన్నది అంత కరెక్ట్ గా ఉండదు అన్నమాట. ఇమీడియట్ గా పుట్టిన వెంటనే వాళ్ళు అడెక్వేట్ గా పాలు అయితే తీసుకోలేరు, సరిగ్గా సక్ చేయలేరు, సరిగ్గా పాలు కడుపులో వాళ్ళకి దే కెనాట్ డైజెస్ట్ ఇట్ వెల్. అండ్ వాళ్ళతో స్లోగా మనం ఇనిషియేట్ అయితే చేయాలి. ఫస్ట్ లో తల్లికి పాలు కూడా ఎక్కువ మటుకి రావు. సో అది కూడా మేము మటుకి పెంచాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి, మనం పెంచుతాము. అండ్ స్లోగా పాలు అది ఇంకోటి. థర్డ్ థింగ్ ఏంటి, వాళ్ళు బాగా మటుకి కూల్ అయిపోతారు అనమాట, అంటే బాడీ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు అనమాట. సో అట్లాంటివి ఎలాగ మనం వాటికి టెంపరేచర్ మానిటర్ చేయాలి, వాళ్ళని ఇంట్లో ఎలా చేయాలి, హాస్పిటల్లో ఎలా చేయాలి, ఇంక్యుబేటర్స్, వార్మర్స్, ఎక్స్ట్రా హీట్ వాళ్ళకి మటుకి అవసరం అంట. దెన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఈజీగా వచ్చి దానివల్ల కూడా వాళ్ళకి చాలా మటుకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కూడా ఒక మటుకి మేజర్ ఇష్యూ అన్నమాట. అండ్ అట్ టైమ్స్ దే కెన్ హ్యావ్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, అట్లాంటివి కూడా ఉంటాయి. స్టమక్ లో బ్లీడింగ్, ఇలాంటివన్నీ కొన్ని కైండ్ ఆఫ్ మేజర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో మేము మటుకి వాట్ వి డూ ఈస్ వీ గివ్ ఏ జెంటల్ టెండర్ కేర్. అంటే వాళ్ళని ఎంత జెంటల్ గా ఎంత ప్రేమగా మేము మటుకి చూసుకుంటాం అన్నమాట. వాళ్ళకి అంటే ఏ రకంగా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా, అంటే ఎనీథింగ్. ఇప్పుడు వాళ్ళని మటుకి వెంటిలేటర్ మీద పెట్టాలంటే జెంటల్ వెంటిలేషన్. సో టు సీ దట్ ది లంగ్స్ ఆర్ స్లోలీ నైస్లీ ఎక్స్పాండింగ్. నెంబర్ 2, వి స్టార్ట్ ద ఫీడింగ్ స్లోలీ అన్నమాట. ఒక చుక్క అలా ఇచ్చుకుంటూ వాళ్ళు ఇస్తాం. వాళ్ళు మటుకి ఇమ్యూనిటీ పెంచారంటే మనం మటుకి ఏం చేస్తామంటే ఫీడింగ్ అంతా ఇస్తాము. ఇంకోటి అంటే KMC అంటామంట. KMC అంటే కాంగరూ మదర్ కేర్. అంటే మదర్ గాని ఫాదర్ గాని ఛాతీ మీద తను మటుకి బేబీని ఇలాగ పెట్టుకొని ఒక 8 to 12 hours ఎవ్రీ డే అలా పెట్టుకుంటే దానివల్ల కూడా తనకి ఇమ్యూనిటీ మటుకి పెరుగుతుంది. ఇమ్యూనిటీ, హార్ట్ బీటింగ్, బ్రీదింగ్ అన్ని ఇంప్రూవ్మెంట్ వస్తాయి ఆ టచ్ వల్ల. అంటే వాళ్ళకి ఏంటంటే పొట్టలోనే ఉండాలి కదా వాళ్ళు యాక్చువల్ గా. సో పొట్టలోనే లేరు వాళ్ళు. సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి మనం ఇంకా పొట్టలోనే ఉన్నాము, కడుపులోనే ఉన్నాము, తల్లి మనకి షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అని ఒక నైస్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. సో దాంతో and it is scientifically proven, it is not just saying like that. Scientific studies lo it has been shown that KMC start cheste మనం ఎక్స్పెన్సివ్ కేర్ అవసరం లేదు, అంత ఎక్స్పెన్సివ్ కేర్. అండ్ ఇన్ని ఇంటర్వెన్షన్స్ ఇలాంటి మట్టికి లేకుండా కూడా ఇలాంటి చిన్న పిల్లలు 1 kg పిల్లలు 1.5 kg పిల్లలు చక్కగా మట్టి నైస్గా వాళ్ళు మట్టికి బ్రతుకుతారు, హ్యాపీగా ఇంటికి వెళ్తారు. వాళ్ళ బ్రెయిన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళ మట్టికి ఫ్యూచర్లో డాక్టర్స్, IAS ఆఫీసర్స్ అందరూ అయిపోతారు అన్నమాట. సార్ మరి ఎన్ని జస్ట్ గైడ్ us through సార్ కైండ్లీ. ఇప్పుడు
ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా సార్. మరి నా బేబీ ఆర్ నా ప్రెగ్నెన్సీ హెల్దీయా కాదా అని ఒక పేరెంట్, ఒక మదర్ ఏ స్టేజ్ లో తెలుసుకోవాలి? మనం ఎప్పుడు క్వశ్చన్ చేయాలి డాక్టర్ని? బికాస్ 26 వీక్స్ వరకు ఎదిగిన బేబీ సడన్ గా ఎందుకు ప్రీమెచ్యూర్డ్ అవుతుంది? అప్పటికేం సైన్స్ చూపిదా? అంటే కొన్ని మనం యాంటిసిపేట్ అయితే చేయొచ్చు, కొన్ని మనం యాంటిసిపేట్ చేయలేమన్నమాట. లైక్ కొన్ని మటుకు యాంటిసిపేట్ ఎలా చేస్తాము? ఇప్పుడు సపోజ్ తల్లికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆమె ట్విన్స్ ఉన్నారు, ఆర్ తనకి బాగా మటుకి ఎనీమియా ఉన్నది, ఆర్ తనకి ఇంకేమన్నా మటుకి మెడికల్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే దెన్ మనకి ప్రాబ్లం అవ్వచ్చు అని మనం ముందుగానే తెలుసుకుంటూ ఉంటాం. ఇంకోటి మనం మటుకి క్లినికల్ ఎగ్జామినేషన్ లో ఇంకా మనం అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవుతూ ఉంటే బేబీ కరెక్ట్ గా గ్రోత్ ఉన్నదా లేదా అనేసి ముందుగానే మనకి తెలిసిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి గ్రోత్ సరిగ్గా మటుకి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో మనకి అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఎలా వచ్చాయంటే వీ కెన్ చెక్ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే బేబీ వెయిట్, యాక్టివిటీ, బ్లడ్ ఫ్లో ఇన్సైడ్ కరెక్ట్ గా రైట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ వెళ్తుందా లేదా అది ముందుగానే తెలుసుకుంటాం అన్నమాట. సో ఇట్లాగా మనం ఈ యాంటీనేటల్ విజిట్స్ కి వస్తున్నప్పుడు మనకి వీ కెన్ ఫైండ్ అవుట్, వీ కెన్ టెల్ విచ్ మదర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ చాలా మందిలో మనం ముందుగానే వీళ్ళకి చెప్పొచ్చు, ఏమ్మా ఇలా ఉంది, కొద్దిగా మట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం కొద్దిగా మీరు ఫ్రీక్వెంట్ గా మీరు వస్తూ ఉండాలి, మేబీ దేర్ కెన్ బి కొన్ని ఛాన్స్ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఉండొచ్చు. ఇంకోటి అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఏంటంటే ఒకటి వీ కెన్ ఆల్సో చెక్ ది లెంగ్త్ ఆఫ్ ది సర్విక్స్. అది కూడా షార్ట్ ఉన్నా సరే అట్లాంటి వాళ్ళలో ప్రీమెచ్యూరిటీ అవే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీ కెన్ బై వేరియస్ వేస్. ఒకసారి ఫస్ట్ బేబీకి కానీ ఫస్ట్ టైం మటుకి ప్రెగ్నెన్సీ కానీ ప్రీమెచ్యూర్ అయితే సెకండ్ టైం కూడా హై ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో కొన్ని మెడికల్ ఫ్యాక్టర్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇట్లా వీటి వల్ల మనం ఏంటంటే మనం ముందుగానే చెప్పడానికి అవుతుంది. అప్పుడప్పుడు మనకి ఇంత మనం కానీ చేసిన అప్పుడప్పుడు కొన్ని సడన్ థింగ్స్ అవుతుంటాయి. అంటే ఒక్కసారిగా మటుకి బ్లీడింగ్ అయిపోవడం, అట్లాంటి టైంలో డాక్టర్స్ కి కూడా పెద్దగా ఐడియా ఉండదు, వీళ్ళకి ఐడియా ఉండదు. అలాంటి కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ కూడా ఉంటాయి. సో ఆ ఎమర్జెన్సీస్ లో కూడా మనం ఏంటంటే మనం అప్పుడు అది డీల్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ప్రీమెచ్యూరిటీ కెన్ బి యాంటిసిపేటెడ్, అంటే మనం ముందుగానే తెలుసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అండ్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సార్ చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు విన్నాగానే ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉందనగా హైరాణ పడిపోతూ ఉంటారు. అలా కాకుండా వాట్ యూ థింక్ ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ టు సీ? అండ్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఫెసిలిటీస్ డాక్టర్ని అడిగి భయపడకుండా ఇక్కడ నా బేబీ సేఫా కాదా అని తెలుసుకోవడానికి ఎలాంటివి చూడాలి సార్ పారామీటర్స్? ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి థింక్స్ దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. Everybody, it's kind of family lo everybody is happy about it. Exactly. But the fact is sometimes we can have problems in the pregnancy. So the pregnancy can be considered as a normal thing. It can also be considered as a medical problem also. అంటే ప్రెగ్నెన్సీ యూజువల్ గా ప్రతి తల్లి 9 months మోసి చక్కగా బిడ్డని కానీ పాలిచ్చి దాని ఫంక్షన్స్ అందరూ వస్తారు, పేరు పెడతారు, అన్ని అది అలాగా మటుకి ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ అలాగే అవుతాయి. బట్ కొంతమందిలో ఇలాగా మటుకి ఇమెచ్యూరిటీ కానీ యాస్ఫిక్సియా కానీ లేకపోతే ఇది మటుకి బాడీ పార్ట్స్ సరిగా మటుకి ఫామ్ అవ్వకపోవడం వల్ల కానీ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ హ్యావ్ సమ్ టైమ్స్ సర్ప్రైజెస్. సో పేరెంట్స్ ఇన్ జనరల్ పబ్లిక్లో వాళ్ళకి మటుకి తెలుసుకోవాల్సింది ఏంటంటే every pregnancy may not be normal. 99% of them will be normal. But some percentage you can. So you have to have little doubt. And కొద్దిగా ఏమన్నా అవుతే అవ్వచ్చు. That for that we shouldn't blame anybody. సార్ ఇప్పుడు
బీపీ షుగర్ ఇవన్నీ కామన్ అయిపోయాయి సార్ అందరిలోనూ. అలాంటిది ఇప్పుడు అసలు జనరల్ ప్రెగ్నెన్సీ, కామన్ ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఐవీఎఫ్కే వెళ్ళాల్సి వస్తుంది 80% ఆఫ్ ది మదర్స్. మరి అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రీమెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందులోంచి ఎట్లా బయటపడాలి? ఒకటి ఏంటంటే అంటే 80% ఆఫ్ ది మదర్స్కి మటుకి అవసరం ఉండట్లేదు. కొంతమందిలో వాళ్ళకి మటుకి ఐవీఎఫ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ రీప్రొడక్షన్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అమ్మాయిలకి జనరల్ గానే డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయా అని చెప్పుకునే రోజులు కూడా వస్తాయి అంటున్నారు సార్. భయం వేస్తా ఉంది. అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరికైతే పిల్లలు అయితే మటుకి పుట్టరో వాళ్ళు అంటే ఒక 5 years 8 years 10 years అలాగా వాళ్ళు నార్మల్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు కలిసి ఉండగా కూడా చాలా నాళ్ళు కానీ అయిపోతే వాళ్ళకి మటుకి ఒక ఆర్టిఫిషియల్ రీప్రొడక్షన్ ఐవీఎఫ్ కానీ ఇట్లాంటివన్నీ ఉండొచ్చు అన్నమాట. సో ఐవీఎఫ్లో ఏం అవుతుంది అంటే ఇప్పుడు జనరల్గా న్యాచురల్గా ఏంటంటే ఒక ఎంబ్రియోనే ఫామ్ అవుతుంది. అంటే న్యాచురల్గా ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఉండి అది ఒక ఎంబ్రియో ఫామ్ అవి తనే మటుకి ఒక ఫీటస్ ఒక బేబీ కింద వస్తుంది అనమాట. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ డన్ అవుట్ సైడ్. కరెక్ట్. అంటే ఎవ్రీథింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఈస్ డన్ అవుట్ సైడ్. సో ఏం చేస్తారంటే టు బీ ఆన్ ది సేఫ్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ని ఇంజెక్ట్ అయితే చేస్తారు. అంటే ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడు ఒకే ఎంబ్రియోని కానీ ఇన్సైడ్ కానీ వేస్తే అది ఉంటుందో ఉండదో. సో అందుకని కొన్ని ఎంబ్రియోస్ని అయితే ఎక్స్ట్రాగా వాళ్ళు మటుకు వేస్తారు అనమాట. వేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళలో ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయన్నమాట. ట్విన్స్ ట్రిప్లెట్స్. సో ఇట్లాంటి మటుకి ఐవీఎఫ్లో ఉన్న వాళ్ళలో జనరల్గా కూడా ఈ ప్రిమెచ్యూరిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఉంటాయి ప్లస్ ఇంకోటి వాళ్ళలో మటుకి ట్విన్స్ అవే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటి వల్ల యూజువల్గా ట్విన్స్లో మటుకి ప్రిమెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాగ్ సైజ్ ఎక్కువ ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షీ కెనాట్ హోల్డ్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో యూజువల్గా మనకి మటుకి 38 weeks కల్లా పుట్టాల్సింది 32 weeks 30 weeksకి అలా మటుకి పుట్టేస్తూ ఉంటారు అనమాట. సో ఐవీఎఫ్లో ఒకవేళ కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళలో ముందుగానే వాళ్ళు తెలుసుకోవాలంటే ప్రిమెచ్యూరిటీ అవే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దానికి కూడా వాళ్ళు మటుకి ప్రిపేర్ అయ్యి ఉండాలి. సార్ ఇప్పుడు ఆటిస్టిక్ కిడ్స్ రేట్ చాలా ఎక్కువ అవుతుంది. మరి ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా ఆ లిస్ట్ లో వస్తారా? వాళ్ళకి ఏమైనా డిజార్డర్స్ ఉంటాయా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ? బాడీ పార్ట్స్ ఎప్పటికీ ఎక్కువగా పెరగకపోవడం లేకపోతే ఏదైనా మెడికేటెడ్ గా లాంగ్ టర్మ్ లో ఉండడం అట్లా ఉంటారా? సో ఈ మటుకి ప్రిమెచ్యూరిటీలో నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్లు వాళ్ళకి రకరకాలైన మటుకి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో ఎక్కువగాని కాంప్లికేషన్స్ ఉంటే అవే మటుకి కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో వాళ్ళకి అంత స్మూత్ గా ఉందనుకోండి, యూజువల్ గా వాళ్ళు ఆఫ్టర్వర్డ్స్ కూడా బాగానే ఉంటారు. అంటే వాట్ ఎవర్ బీ దేర్ సైజ్, వాళ్ళు 500 grams అవ్వచ్చు, 800 grams అవ్వచ్చు, 1 kg అవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువగా మటుకి కాంప్లికేషన్స్ లేకుండా ఎస్పెషలీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వకూడదు, బ్రెయిన్ కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మటుకి అందాలి. సో దాని గురించి మనం మటుకి ఏం చేస్తామంటే వీ డూ ఫ్రీక్వెంట్ స్కాన్స్ అనమాట. సో బేబీ ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్స్ అయితే చేసి మనం ఏం చూస్తామంటే బ్రెయిన్ అంతా బాగుందా లేదా చూసుకుంటాం. ఇలాంటి ఒక కేర్ఫుల్ స్టెప్ కానీ మనం కానీ తీసుకుంటే ఏమవుతుంది అంటే యూజువల్గా వాళ్ళు ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటారు. కొంతమందిలో ఎవరికైతే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోతుందో ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి మనం ముందుగానే చెప్పేస్తాం అన్నమాట. అంటే ఇలాగ అయింది, సో దీనికి ఇలాగ ఉంటుంది, ఇంత మటుకి పర్సంటేజ్లో మనకి ఇష్యూ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్యూచర్లో మనకి మటుకి హ్యాండిక్యాప్స్ ఉండొచ్చు అని ముందే చెప్తామన్నమాట. అది సింపుల్, అది ఒక 10-15% అంటే పేరెంట్స్ చాలా మంది వాళ్ళు మటుకు యాక్సెప్ట్ అయితే చేస్తారు. అదే కానీ ఎక్కువ ఉంది అనుకోండి, సపోజ్ 40-50% అంటే దే మే సే సార్ వద్దు చేయొద్దు, ఇంకా మనం విత్డ్రా అయిపోదాము, ఇంకా మటుకి ఫర్దర్ కేర్ చేయొద్దని ముందుకు ఇచ్చి. సో దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు టీమ్ వర్క్. అంటే వీ హ్యావ్ టు అప్డేట్ దెమ్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ ది చైల్డ్, ఎస్పెషల్లీ ది హెల్త్ ఆఫ్ ది బ్రెయిన్. సో ఈ ప్రిమెచ్యూర్ పిల్లలు ఏంటంటే ఇన్ జనరల్ గా కూడా అన్ని కానీ బాగుంటాయి, స్మూత్ గా వెళ్తే వాళ్ళు కూడా అందరి పిల్లల్లాగే ఉంటారు. కానీ కొద్దిగా వాళ్ళు నార్మల్గా ఉన్నా సరే లిటిల్ బిట్ ఆఫ్ గ్రోత్ ఇష్యూస్ కొద్దిగా ఉండొచ్చు,
లిటిల్ బిట్ ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్ ఉండొచ్చు, ADHD స్లైట్గా ఉండొచ్చు. ఆటిజం అన్నది వి డోంట్ నో అమ్మా. అంటే ఆటిజం వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రిమెచ్యూరిటీ ఆర్ నాట్ వి డోంట్ నో. బికాస్ ఆటిజం అన్నది ఒక చాలా కాంప్లెక్స్ ఇష్యూ అన్నమాట. దానికి రకరకాలైన మటుకి జెనెటిక్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటి వల్ల ఇట్లా మటుకు ఉండొచ్చు అన్నమాట. సో మనం ఏంటంటే మేము ఇంకోటి అంటే ఈ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళని మేము ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్లీ పిలిచి అన్ని విధాలుగా అన్ని మటుకి ఏరియాస్లో వాళ్ళు బాగున్నారా బాగాలేదా అని మేము మటుకి చూసుకుంటాము. అంటే వాళ్ళు రైట్ టైంలో వాళ్ళు మటుకి మైల్ స్టోన్స్ అని బాగున్నాయా, వాళ్ళకి హెడ్ సైజ్ బాగుందా, వాళ్ళ గ్రోత్ బాగుందా, ఇలాంటివన్నీ మేము ఫాలోఅప్ లో మేము మటుకి చూసుకుంటూ ఉంటాం. చూసుకొని మేము మటుకి చూస్తూ ఉంటాం. సో కొద్దిగా రిస్క్ అయితే ఉండొచ్చు, బట్ మనకి భయపడవలసిన మటుకి అవసరం ఉండదు లేదు. బికాస్ సార్ ఇప్పుడు లాస్ట్ లో తీసే టైంలో బేబీ ఏడవకపోయినా ప్రాబ్లమే. 9 months. సో అది ఏంటంటే ఇన్ స్పైట్ ఆఫ్ గుడ్ కేర్ ఆల్సో సమ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ అన్యాంటిసిపేటెడ్ ఇన్ ఏ మోస్ట్ సర్ప్రైజింగ్ వే. అప్పుడు ఏంటంటే వాళ్ళకి మటుకి పేరెంట్స్ కి బాధ వస్తుంది, దే విల్ బి ఇన్ షాక్ లో ఉంటారు. కానీ ఏంటంటే దీస్ ఆల్ థింగ్స్ దిస్ ఇస్ నేచర్, యూ కాంట్ హెల్ప్ ఇట్. it just can happen about it. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేబీకి వాళ్ళు ఈ మటుకి ఆబ్స్టెట్రిషియన్స్ ఉంటారు కదా, గైనకాలజిస్ట్, దే విల్ హెల్ప్ దెమ్ అవుట్ మాట. అంటే వాళ్ళు ఇమీడియట్ గా పుట్టిన వెంటనే ఒక పీడియాట్రిషియన్ వస్తారు, నియోనటాలజిస్ట్ వస్తారు, చూస్తారు, చెక్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తనకి మటుకి అవసరం అన్నది అప్పుడే అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ మనం మటుకి డిసైడ్ చేయొచ్చు. కొంతమంది పిల్లలకి అరౌండ్ 2 kilos, 1.8 kilos అట్లా అంటే దే నీడ్ ఓన్లీ సింపుల్ కేర్ అనమాట, విచ్ కెన్ బి గివెన్ ఇన్ ది నర్సింగ్ హోమ్ ఓన్లీ. అంటే దే నీడ్ నాట్ బి షిఫ్టెడ్ టు ఎనీ అదర్ హాస్పిటల్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ హెల్దీ. But if the child is not healthy, suppose any kind of breathing issues unnai or extreme premature unnadi, so alantappudu manam NICUs ki pampinchalsi vastadi anamata. Ante the baby needs a care in neonatal intensive care unit. So ee neonatal intensive care lo kuda dantlo kuda ఏంటంటే కొన్ని టైప్స్ అంటే వెరీ హై లెవెల్ ఆఫ్ కేరా లేకపోతే మీడియం లెవెల్ ఆఫ్ కేర్ అని ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కేర్ కూడా మనం ఆ టైంలో ఆ పర్టికులర్ బేబీకి ఉన్న మటుకి ప్రాబ్లమ్స్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. దాన్ని బట్టి చాలా ఇంటెన్సివ్ కేర్ తనకి అవసరమా ఆర్ ఒక మినిమల్ కేర్ ఒక 2-3 daysలో మంచిగా అయిపోతుందా అని మనం చెప్పొచ్చు అన్నమాట. వాళ్ళకి చెప్పి ఇలాంటివన్నీ తనకి అవసరం అవుతాయి. సో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా, డాక్టర్స్ ఉన్నారా అన్నీ ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంత అప్రాక్సిమేట్ ఇంత టైం అవుతుంది, ఇట్ మే టేక్ ఏ వీక్స్ టైమ్ ఆర్ ఫ్యూ వీక్స్ టైం, అలా మటుకి టైం అయితే మటుకి పట్టొచ్చు. సో అలాగా వాళ్ళకి మనం చాలా వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి బాగా ఎడ్యుకేట్ చేయాలి, బాగా మటుకి కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ఏ డిస్బిలీఫ్, అంటే యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అయింది, ఫాల్ట్ ఎవరిది అన్నది ఫస్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది కరెక్టేనా, వీళ్ళు కరెక్ట్ గానే మనకి మటుకి చెప్తున్నారా, ఇలాంటివన్నీ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. నౌ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఓపెన్ బుక్ అన్నమాట. ఓపెన్ బుక్ అంటే యూ సర్చ్ ఎనీథింగ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో దే షుడ్ నాట్ పానిక్, దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ రీడ్ అబౌట్ ఇట్, ఆస్క్ ది క్వశ్చన్స్. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రిమెచ్యూర్ బేబీ బయటికి మటుకి రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది రోల్ ఆఫ్ దిస్ వన్ మదర్ ఆర్ డాక్టర్, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. డాక్టర్, నర్సెస్, మదర్, పేరెంట్స్, ఫ్యామిలీ. ఒక పేరెంట్స్ తో పాటు వాళ్ళ మన ఫ్యామిలీ కూడా అర్థం అవ్వాలి. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్. వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండకూడదు. And mother and other parents have to understand why this particular advice is being given. అర్థం అయితే వాళ్ళకి ఏంటంటే we can work as a team and we can ఈ టీమ్గా కానీ పనిచేస్తే ఏమవుతుంది అంటే మనకి సక్సెస్ఫుల్గా పిల్లలు మంచిగా అవుతారు అనమాట. ఇవాళ మీకు మా దగ్గర ఉన్న మటుకి ఇక్కడ ఉన్న మటుకి హాస్పిటల్లో 2 మటుకి ప్రిమేచర్ బేబీస్ ఉన్నారు. వాళ్ళు చాలా మటుకి ఇష్యూస్ నుంచి బయటపడ్డారు. వాళ్ళని కూడా మీరు ఒకసారి చూసి మీరు మటుకి మాట్లాడండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళకి మటుకి అప్స్ అండ్ డౌన్స్ నుంచి వాళ్ళు మటుకి
బయటకు వచ్చారు, అప్పుడు ఆ టైంలో ఎలాంటి వాళ్ళకి మటుకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఉన్నాయి, అవి కూడా మీరు మటుకు తెలుసుకోవచ్చు అన్నమాట. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డాక్టర్ ఐషా మనతో పాటు ఉన్నారు. హియర్ ఇస్ ద ప్రిమెచ్యూర్ బేబీ. సో ఎన్ని మంత్స్? 6.5 months పుట్టిందండి. ఓకే, ఇప్పుడు 112 days బేబీ. 112 days బేబీ. ఓకే, టర్మ్ బేబీ. ఓకే. సో ఏ కాంప్లికేషన్ తో వచ్చిందండి? యాక్చువల్లీ మదర్ కి బీపీ ఉండడం వల్ల డెలివరీ అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీలో. ఓకే, 6.5 months చేసాము. 560 grams ఉండే. 560 grams అప్పుడు పుట్టినప్పుడు. సో ఇప్పుడు అంటే మన దగ్గరకు వచ్చి 1.5 month అయింది ఆల్మోస్ట్. ఓకే, 2 months పైన అవుతుంది. 3 months నుంచి ఇక్కడే ఉంది, హాస్పిటల్ కేర్ లోనే ఉంది. ఓకే, అయితే మనం స్టార్ట్ అయితే బ్రీతింగ్ ఇష్యూస్ తో ఉండింది. దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చాము. వార్మ్ కని ఇంక్యుబేటర్ లో పెడతాం మనం ఇంత ప్రీటర్మ్ బేబీస్ కి. ఆ తర్వాత స్లోగా అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. యూజువల్లీ ఇలాంటి బేబీస్ కి హిమోగ్లోబిన్ పడిపోవడము అండ్ ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ జాండీస్ రావడము అండ్ అలాంటివన్నీ ఉంటాయి. ఫీడింగ్ కూడా బేబీ టాలరేట్ చేయలేదు. దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇచ్చాము. తర్వాత బేబీ పికప్ అయింది. ఇప్పుడు వెయిట్ కూడా 1.48 ఉంది. 1.48 వచ్చి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయన్న? 1.1 పుట్టినప్పుడు 560 grams. 560 grams. ఓకే, సో ఇప్పుడు షీస్ అవుట్, లైక్ బేబీ గర్ల్ ఆ బాయ్ అండి? గర్ల్. ఓకే, సో షీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీ డేంజర్. ఓకే, షూర్. ఐస్ కు కూడా మేము ఎవ్రీ ఆఫ్టర్ 21 days మనం చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రీటర్మ్స్ కి ఆ బేబీకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పిస్తున్నాం. ఐస్ కి రిలేటెడ్ కూడా. ఓకే, సో కంటి చూపు కనబడుతుందా లేదా? ఇస్ ఎవ్రీథింగ్ నార్మల్ లైక్ ఎనీ అదర్ గర్ల్ అన్నట్టు? ఇంకో బేబీ లాగా ఉందా లేదా? సో అన్ని మైల్ స్టోన్స్ అన్ని మీట్ అయిపోయాయి. మైల్ స్టోన్స్ కోసం కూడా మనం HNNE అని ఒకటి ఉంటుంది. అది న్యూరోలాజికల్ డెవలప్మెంట్ టెస్ట్, అది కూడా చేసాము. అప్రోప్రియేట్ గానే ఉంది. ఓకే, సో ఇంకా ఎన్ని రోజులు తన కేర్ లో ఉండాల్సి వస్తుంది? ఇంకో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆక్సిజన్ మీద ఉంది. ఓకే, సాచురేషన్స్ కొంచెం మెయింటైన్ అవ్వట్లేదు. ఆఫ్టర్ దట్ విల్ డిశ్చార్జ్ ద బేబీ. మదర్ కూడా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తన ఫీడింగ్ ఇచ్చుకుంటున్నారు. ఓకే, సో ఇంకా చాలా చిన్నగా హైట్ వెయిట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోవాలంటే నిజంగానే భయం. తనకు మొత్తం మేము ట్రైన్ చేసామండి. స్టార్టింగ్ నుంటే వి ఇన్వాల్వ్డ్ హర్ ఇన్ ద కేర్ ఆఫ్ ద బేబీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఎస్, KMC అనేది ఉంటది, కంగారో మదర్ కేర్ అని. దాన్ని బేబీని ఎత్తుకోవడం ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ చెస్ట్ మీద పెట్టుకోవడము, వామ్త్ ఇవ్వడము, తనకు కూడా మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి అంతా హెల్ప్ అవుతుందని ఇంకా KMC తీసుకోవడం. ఇలా నెస్టింగ్ అనేది వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అలా అంత మొత్తం చూసుకున్నాం. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్. NICU నుంచి తిను ఇప్పుడు రూమ్ కి షిఫ్ట్ అయిపోయినట్టే కంప్లీట్ గా. రైట్, ఒకసారి మదర్ తో కూడా మాట్లాడదామండి. బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరెంట్స్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ముందు ప్రిమెచ్యూర్ బేబీ అనగానే కంగారు పడిపోతూ ఉంటారు. మనం వీడియో తీయడానికి గల కారణం కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే. బికాజ్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని బేబీకి కానీ మదర్ కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ కాకుండా తీసుకొని మనం ఇక్కడ దాకా వచ్చాం. సో ఎలాంటి టెన్షన్ తో వచ్చారు ఇక్కడికి? मतलब हम लोग तो होप नहीं था पहले, बच्ची ऐसा है बोल के बोलते कि बहुत डर हुआ था. हम लोग ले सकते नहीं ले सकते. एक ही बेटी मेरी. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years हुआ. 5 years అయింది. సో ఫస్ట్ బేబీ? फर्स्ट 2 बॉयज थे. अच्छा, ट्विंस ना अच्छे. बीपी की वजह से इन लोग प्रीमेच्योर पैदा हुए. ఫస్ట్ మీకు ట్విన్సా? ఇద్దరు అబ్బాయిలే? ఆడపిల్ల కోసం మీ తపనంతా. రైట్, ఓకే. సో ఏం చెప్పారు మీకు హాస్పిటల్లో? ఎక్కడ చూపించుకున్నారు? ఇది మన న్యూ బ్లాక్ హాస్పిటల్, సేమ్ హాస్పిటల్లో. ఓకే, పాప ఎక్కడ పుట్టింది? ఇక్కడే పుట్టిందా? ఓకే, సో అప్పుడే ఏం చెప్పారు మీకు? అంటే ఫస్ట్ చెప్తారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. డాక్టర్ రోజు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. 11 to 1:30 వరకు కౌన్సిలింగ్ ఉండేది. రోజు వచ్చేవాళ్ళం, రోజు పాపను చూసి వెళ్ళేవాళ్ళం. చెప్పేవాళ్ళు డాక్టర్, అంటే మంచిగా క్యూర్ అవుతుంది, మీరు భయపడవద్దు, ఫస్ట్ టెన్షన్ పడవద్దు. ఎప్పుడు అంటే డాక్టర్ మాకైతే హోప్ ఇచ్చినారు, ఇట్లా అవుతుంది అని. భయం అయితే ఏం పెట్టలే, అవుతుంది బస్ ऐसा बोले. मगर हम लोग बहुत डरते थे. रोज बुलाते थे, ऐसा डर होता था हम लोगों को, क्या बोलते बोल के. हम लोग बहुत सारे बच्चों को ऐसे देखे बाहर, नहीं हो सकते ऐसे सुने भी है. लेकिन मेरी बच्ची के आज से तो हम आज बहुत खुश हूँ. मैं तो इस हॉस्पिटल में आके बहुत अच्छा हुआ मेरे आज से. तो अब मेरे पूरे खानदान में कोई बेटियां नहीं है, मेरी पहली बेटी है. मेरे को डॉक्टर भी मेरे को
मेरी बच्ची को मेरे हाथ में दे दिया। मेरे हस्बैंड बहुत सपोर्ट करे मेरे को। मैं बहुत डिप्रेशन में चले गई थी। बच्ची आती ఆ ప్రాబ్లమ్స్ వల్లే ఇంతవరకు ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మీరు ఇంకో ప్రాబ్లం ని తెచ్చుకోకండి డిప్రెషన్ కి వెళ్ళిపోయి. ఫుల్ హార్ట్ఫుల్ పూరా హ్యాపీ హో. ఓకే, సో అసలు మీకు లైక్ మీరు ఏ డాక్టర్ కి అయితే చూపించుకున్నారో ప్రీమెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇప్పుడు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడు కదా మీరు రవిశంకర్ సార్ దగ్గరికి వచ్చారు. हम सिंदूरी मैडम के पास गए थे. ఓకే, उन्होंने बोले थे बहुत रिस्क प्रेगनेंसी है आपकी, नहीं हो सकता, अभी हो सकता, अभी नहीं हो सकते. ఏముండే అప్పుడు కాంప్లికేషన్స్? क्यों मैडम पूछते ना, बीपी आपको बीपी है तो बेबी को क्या हुआ, क्या अफेक्ट हुआ? बेबी का ब्लड फ्लो रिवर्स हो रहा था, मेरे को आ रहा था. उनका ब्लड जो है सो मेरे को रिवर्स फ्लो हो रहा था. ओके, उन्होंने एक्चुअली 700 ग्राम थे पेट में रहे जब, वो बीपी की वजह से 500 ग्राम्स गल गए उन्होंने अंदर से. ओके ओके, ऐसा बहुत कॉम्प्लिकेट हो गया था वो. Okay. दोनों की जान भी जा सकती थी बोल के वैसा बोले थे डॉक्टर. ओके, तो इधर यहाँ बहुत अच्छे डॉक्टर है रविशंकर सर बोल के सब सिंदूरी मैडम बात कर रहे थे. और डॉक्टर से ऐसी केस है ऐसा, आप टेकअप करते क्या बोले तो हाँ होना लेते यहाँ भेजो बोल के बोले. ओके, यहाँ आए बाद मेरे को ऑब्जर्वेशन में रखे 2 दिन. श्रीदेवी मैडम मेरा डिलीवरी कर रहे, साथ ही चिल्ला यहाँ लेके आए. पूरे 3 महीनों से 3 महीने 15 दिन से हम लोग इधर है. मेरी बच्ची को अब तो डिस्चार्ज 10 दिन में कैसा हो जाता शायद, आई थिंक इंशाल्लाह. ఓకే, घर भी लेके जाती हूँ मेरी बच्ची को. సూపర్. 3 months గా ఇంటెన్స్ కేర్ లో తను ఉందండి. పాప ముందైతే NICUలో ఉంది, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది. 6 months కి మదర్ కి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల బేబీ బ్లడ్ ఫ్లో కూడా మదర్ కి రావడం వల్ల ఈ కాంప్లికేషన్స్ జరిగిందంట. బట్ ఇప్పుడు 3.5 months తర్వాత ఫైనల్లీ బేబీ తనతో ఉంది అండ్ షీఈ్ మోర్ దెన్ వెరీ హ్యాపీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్? ప్రీమెచ్యూర్ బేబీస్ అనగానే చాలా టెన్షన్ పడుతూ ఉంటుందా ఉండదా, అవుతుందా అవ్వదా అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. మీరు చెప్పే ఆ 2 మాటలు వాళ్ళలో ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. पहले मैं बोलना चाहूँगी, पहले डरो मत. अगर ऐसा कुछ हो गया तो फर्स्ट डरो मत. ऐसे मैं दूसरे हॉस्पिटल्स इधर भी नहीं गया, मेरे को नहीं मालूम. ये हॉस्पिटल को तो आई मैं, लेकिन मेरी बच्ची मेरे हाथ में है बस. डरो मत. पहले फुल कॉन्फिडेंट रहो, बेटा हुए जब या बेटी जो भी होता बच्चा रहता बोल के समझ के हॉस्पिटल में ज्वाइन करो. कंपल्सरी डॉक्टर्स जो भी ट्रीटमेंट दे रहे होता. ఎస్, మంచి డాక్టర్ చేతిలో పడడం అండ్ పేరెంట్స్ కి కాన్ఫిడెంట్ ఉండడం, డాక్టర్స్ ని క్రూని సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. టెన్షన్ పడకుండా ముందు ఏం చేయాలో అది చేయాలి, మిగతాదంతా మాస్టర్. जो भी है डॉक्टर्स, आयशा मैडम, वो मैडम, पूरे लोग बहुत सपोर्ट करे. बहुत रोती थी मैं यहाँ पे आके, मतलब मेरी दूध की वजह से कुछ पेट फूल जा रहा क्या इनका, नहीं पी रहे दूध ऐसा. बोलते थे नहीं रोना, तुम टेंशन नहीं लेना. बहुत सपोर्ट करे नो, बहुत. ऐसा घर पे भी अब 2 बच्चे हैं, वहाँ पे देख लेने कोई भी नहीं रहते. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారు, ఇలా అయింది అలా అయిందని దూషించకుండా. नहीं, मेरे हस्बैंड तो असल एक आवाज भी नहीं बोले मेरे को, ऐसा तुम ऐसा करे ऐसा हुआ बोल के तो नहीं बोले. आज तक 3 महीने हो रहे ना. आई एम लकीस्ट पर्सन कि मेरे को अच्छा हस्बैंड मिला. ఎస్, हर लड़की को ऐसा हस्बैंड मिले इंशाल्लाह. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. थैंक यू सो मच. థ్యాంక్ యూ. సో మరో ప్రీమెచ్యూర్ బేబీ బాయ్ విషయానికి వస్తే సార్ ఏంటి సార్ ప్రాబ్లం? సో ఈ బేబీ 7.5 monthsకే డెలివరీ అయింది. మదర్కి ప్రీమెచ్యూర్గా లేబర్ పెయిన్స్ వచ్చేయడం వల్ల 7.5 monthsకే డెలివరీ అయిపోయింది. సో పుట్టినప్పుడు ఇలాంటి పిల్లలకి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. దీనికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా సార్? అదే తొందరగా పుట్టే వాళ్ళకి 100% కాంప్లికేషన్స్ అని చెప్పము, వాళ్ళు అది బాడీలో పార్ట్స్ అన్ని సున్నితంగా ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, సో పుట్టినమ్మటే వచ్చే మనకి ప్రధాన సమస్య బ్రీతింగ్ ప్రాబ్లం. సో ఎందుకంటే వాళ్ళకి లంగ్స్ అంతా మెచ్యూరిటీ ఉండదు, సో అంత ఎక్స్పాండ్ అయ్యి ఉండవు అనమాట. సో మనం వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతాము. లాస్ట్ గా పెరిగే ఆర్గన్ ఏంటంటే బాడీలో హ్యూమన్ ఆర్గన్ అంటే లంగ్స్ అనే అంటారు కదా సార్. అన్ని పెరుగుతూ ఉంటాయి, అంటే 7.5 monthsకి అన్ని పూర్తిగా పెరుగుండవు. 9 నెలలకి బేబీ ఎలా పుడుతుందో అలా పుట్టినట్టు వాళ్ళకి అన్ని ఇంకా మెచ్యూర్ అయ్యి ఉండవు, ఇంకా 1.5 month ల్యాగ్ లో ఉంటారు. సో అందువల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో దాన్ని మనం ట్రీట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో పుట్టినమ్మటే వచ్చే ప్రధాన సమస్య ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట, ఎందుకంటే లంగ్స్ సరిగ్గా ఎక్స్పాండ్ అయ్యి ఉండవు, లంగ్స్ లో కొంచెం వాటర్ ఉండిపోతాయి. సో మనం ఇలాంటి బేబీస్ ని వెంటిలేటర్ మీద పెడతాము. సర్ఫాక్టెంట్ అని ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట, అది ఇస్తే మనం లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో అలా కొన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉంటే ఎప్పటిదాకైతే తనంతట తాను వాళ్ళు బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నారో అప్పటిదాకా మనం సపోర్ట్ ఇచ్చి
ఆపేస్తాం అనమాట. సో 7.5 months అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నారు సార్ బేబీ? ఇప్పుడు బేబీకి 45 days అయిపోయింది డెలివరీ అయినప్పటి నుంచి. సో 9 months 8.5 అనుకోవచ్చా? 9 months కంప్లీట్ 9 months అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో ఇలాంటి బేబీస్ కి బ్రెయిన్ కూడా చాలా సున్నితంగా ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు ఎదురైన కాంప్లికేషన్స్ ఏంటి సార్ బేబీకి? ఇప్పటిదాకా బేబీకి ఇదొకటి బ్రీతింగ్ ప్రాబ్లమ్, అది మనం ట్రీట్ చేసాం పుట్టినమ్మటే. తర్వాత మనం గ్రాడ్యువల్ గా ఫీడ్ స్టార్ట్ చేస్తాం ఇలాంటి బేబీస్ కి. కానీ వీళ్ళకి అరుగుదల ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మనం ఫీడింగ్ స్టార్ట్ చేసినా కొన్నిసార్లు వీళ్ళకి అది అరుగుదల సరిగ్గా లేకపోతే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ మనం ఫీడింగ్ ఆపేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. వాళ్ళు తీసుకుంటుంటే మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. సో బేబీ తర్వాత ఒక 10 days ఇనిషియల్ గా ప్రాబ్లం ఉండింది ఫీడింగ్. సో మనం ఆ ఫీడింగ్ ఆ టైంలో కొంచెం గ్లూకోజ్ కూడా ఇస్తూ బేబీని ఫీడ్ ఆ టైంలో ఇవ్వలేము మనం. వాళ్ళు వామిటింగ్ చేసుకుంటూ అరుగుదల లేకపోతే కొన్ని రోజులు ఫీడ్ ఆపాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు పోషకాలు తగ్గిపోతాయి అనమాట. ఆ పోషకాలు తగ్గకుండా మనము ఐవీ లైన్లో నుంచి కొన్ని ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ గ్లూకోజ్ కానీ ఇస్తూ ఉంటాం. వన్స్ మళ్ళీ వాళ్ళకి బాగున్నారు బేబీస్ అనుకుంటే వాళ్ళకి మళ్ళీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. క్రమక్రమేణా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం వాళ్ళ వెయిట్ రీత్యా. సార్ ఇప్పుడు జనరల్ గా మదర్ కి 9 months తర్వాతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది కదా సార్, మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇట్లా ప్రీమెచ్యూర్ బేబీ సంగతి ఏంటి? 9 months కే స్టార్ట్ అవుతుంది అని ఏం లేదు, అంటే తక్కువ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. కాకపోతే పంపింగ్ చేసిన బేబీ బేబీని మదర్ ని మనం కేఎంసి అంటాం, కంగారు మదర్ కేర్. ఛాతి మదర్ ఛాతి మీద కానీ ఫాదర్ ఛాతి మీద కానీ పెడితే వాళ్ళకి ఒక రకమైన బాండింగ్ వస్తుంది అనమాట. అలాంటి ద్వారా వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి మదర్స్ కి మిల్క్ ప్రొడక్షన్ పెంచవచ్చు మనం. సో అలాంటి టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తామో అలానే ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇలాంటి బేబీస్ లో. రైట్. సో ఎన్ఐసి నుంచి ఎప్పుడు షిఫ్ట్ అయిపోయింది సార్? ఎన్ఐసి నుంచి షిఫ్ట్ అయ్యి 2 days అయింది. సో మనం ఈ బేబీని కూడా 2 days లో షిఫ్ట్ చేస్తాం. ఎలా అయితే డెలివరీ 9 months అవుతుందో అలానే మేము కూడా ఈ బేబీని 9 months కి ఇక్కడ డెలివరీ చేస్తాం. రైట్. ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడదాం. సో మీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, అది 5th month లో తెలిసింది. బట్ టాబ్లెట్స్ తోటి రికవర్ అవుతుంది అని చెప్పారు. సో దాన్ని ఎప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదు. ఆఫీస్కి వెళ్ళడం కొంచెం స్ట్రెస్ఫుల్ జర్నీ అవంతా ఉండేవి. సో బట్ ఇంత కాంప్లికేట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 5th. వి రీసెంట్లీ సెలబ్రేటెడ్ 5th year anniversary. సో మీరు ఆగారా 5 years? మీ టైం తీసుకున్నారా లేకపోతే? ఫస్ట్ బేబీ 3 years old. సెకండ్ బేబీ ఫస్ట్ బేబీకి ఏం ప్రాబ్లమ్స్ లేదు. 9 months లో కంప్లీట్ గా ప్రీటర్మ్ 37th week లో నార్మల్ డెలివరీ అయింది. పాప బాబా అండి? బాబు. ఇప్పుడు బాబు. మళ్ళీ బాబు. ఓకే, డన్. సో మీకు ఏం చెప్పారు డాక్టర్? మీ ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉండినాయి ముందు? ఇప్పుడు గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ సడన్ అండ్ వి వర్ హ్యాపీ. మీరు ఎందుకు వెళ్ళారు అసలు డాక్టర్ దగ్గరికి? మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించా లేకపోతే రెగ్యులర్ చెకప్? 4th month నుంచి నీరసం బాగా అనిపించి, సో ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేయించుకుందాం, బ్లడ్ టెస్ట్ అని చేస్తే బ్లడ్ తక్కువ ఉంది. సో ఇంకా ఐరన్ టాబ్లెట్స్ డోస్ ఇంక్రీజ్ చేసి ఇచ్చారు. అంత అయింది. నార్మల్ గానే ఉండింది 7th month దాకా. అన్ని బాగానే ఉన్నాయని అన్నారు. సడన్ గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా హాస్పిటల్కి వెళ్తే బేబీకి ఆక్సిజన్ అందట్లేదు, డెలివరీ చేసేయాలని అన్నారు. అలా బేబీ డెలివరీ. ఓకే. సో మీకు బేబీ పైన ఎంత మటుకు గ్యారంటీ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే చెప్తారు కదా ఇనిషియల్ గా విల్ ట్రై ఆర్ లక్ అట్లా అంటారు కదా. సో ఇలాంటి కేసెస్ నేను ఎప్పుడు చూడలేదు, మా ఫ్యామిలీలో లేదు కాబట్టి ఐ వాస్ కంప్లీట్లీ క్లూలెస్. ఎలా ఉంటుంది, ఏముంటుంది, నెక్స్ట్ అసలు బ్రతుకుతాడా లేదా, డెలివరీ అయ్యేటప్పటికే నాకు అసలు ఛాన్స్ లేదు. జీరో హోప్స్. ఐ వాజ్ జీరో హోప్. బట్ రాజీవ్ సార్ వచ్చారు అప్పుడు. ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి అక్కడ కూడా కేర్ ఇచ్చి దెన్ అంబులెన్స్ లో ఫాస్ట్ గా తీసుకొచ్చారు. ఐ వాజ్ హాస్పిటలైజ్. ఎందుకు నేను ఎనిమిక్ కాబట్టి 4 days నేను లేను బేబీ దగ్గర. ఐ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్. ఎలా ఉంది బేబీ, అసలు ఏమవుతుంది ఏంటి. మా హస్బెండ్ ఉండేవాళ్ళు హాస్పిటల్లో అండ్ మధ్యలో వచ్చి నన్ను చూసేవాళ్ళు. నిజం చెప్తున్నారా లేదా నాకు అది కూడా ఒకటి ఉండేది. బట్ 4 days తర్వాత నేను అది టెన్షన్ ఉండేది. బట్ 4 days తర్వాత వచ్చాక చూస్తే ఎన్ఐసిలో వెంటిలేటర్ పైన ఉంది బేబీ. ఐ సా ఫర్ ఫ్యూ మినిట్స్. అంటే
ఇట్ వాస్ కంప్లీట్లీ అండ్ అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ. ఆల్రెడీ ఒక బేబీ ఉంది కాబట్టి మనం అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయం ఇలా కూడా ఉంటుందా, ఆ బేబీతో నాకు ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఎప్పుడు నేను అవి ఏం చూడలేదు. సో అన్ని ఇంజెక్షన్స్ అవి సిపాప్ వెంటిలేటర్స్ ఎవ్రీథింగ్ అవన్నీ చూసి చాలా బాధ అనిపించేది. ఐ యూస్ టు క్రై. బట్ హాస్పిటల్లో చెప్పేవాళ్ళు బేబీ దగ్గర అసలు ఏడవద్దు, బేబీకి తెలుస్తుంది, మీరు ధైర్యంగా ఉంటేనే బేబీ రికవర్ అవుతుంది ఫాస్ట్ గా, అవన్నీ చెప్పేవాళ్ళు. సో స్లోలీ కొంచెం కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ 10 days ఐ స్టార్టెడ్ కమింగ్. ఇక్కడికి వచ్చి 5-6 hours ఉండి బేబీకి ఫీడింగ్ ఇస్తూ కేఎంసీ ఇస్తూ దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ మా హస్బెండ్ ఉండేవాళ్ళు. సో అలా నాకు రికవర్కి టైం దొరికేది. బికాజ్ ఎన్ఐసీలో అంత కేర్ తీసుకునే వాళ్ళు సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎప్పుడన్నా అవైలబుల్ ఉండేవాళ్ళు. నాకు ఏదైనా సడన్ గా midnight 2 o'clock 3 o'clock బాబు ఏడుస్తున్నాడు అలా అనిపించేది. ఐ యూస్ టు కాల్ దెమ్, పిక్ చేసి వాళ్ళు చెప్పేవాళ్ళు బేబీ బాగుంది, పడుకుంది, పాలు తాగింది. సో అంత ఇంటెన్సివ్ కేర్ తీసుకునే వాళ్ళు. అందుకే నాకు కూడా అంత ట్రస్ట్ వచ్చింది. ఎస్. సో యా, మనం ఈ వీడియో చేయడానికి కారణం పేరెంట్స్ లో అవేర్నెస్ అండి. ఇవాళ రేపు చాలా చాలా అవసరం. ముందే కంగారు పడిపోయి, ముందే టెన్షన్ పడిపోయి, యాంగ్జైటీకి గురై డిప్రెస్ అయిపోయి వాళ్ళు అనుకోకుండా ఏదో ఒకటి చేసుకోవడం. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా సపోర్ట్ చేయరండి, ముందే ఏదో ఒకటి అనేస్తారు, దాంతో ఇంకా డిప్రెస్ అయిపోయి. ఇలా అవ్వకూడదు. మీ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసారా అలా ఉంది ప్రపంచంలో, మనం కూడా ఒక ముందే అడుగు వేయొచ్చు అనే ధైర్యం నింపడానికి. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత అందరూ ఒక లో పాయింట్ అనేది టచ్ అవుతారు. బట్ డాక్టర్స్ అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు గెట్ మోటివేటెడ్. అండ్ ఒక పాయింట్లో నాకు కూడా అనిపించింది మేబీ నేను గివప్ ఇచ్చేసేదాన్నేమో. బట్ మీకు చుట్టూ ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటే, కరెక్ట్ రైట్ హాస్పిటల్, రైట్ డాక్టర్స్, మీకు రైట్ సపోర్ట్ ఉంటే, ఎస్పెషలీ ఫ్రమ్ హస్బెండ్. ఎందుకంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ముందే మీరు లీవ్ తీసుకోవాల్సింది, ఇఫ్ యూ హ్యావ్ కాంప్లికేషన్స్ ముందే మీరు బెడ్ రెస్ట్ మీద ఉండాల్సింది, ఇలాంటివన్నీ చాలా అంటూ ఉంటారు. బట్ ఏ టైంలో ఏమవుతుంది అనేది తెలియదు మనకి. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్. అండ్ కరెక్ట్ హాస్పిటల్, రైట్ పీపుల్, రైట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామా లేదా అని చూసుకోవాలి. అండ్ ఎప్పుడు డిప్రెస్ అవ్వకుండా యూ హ్యావ్ టు కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. బేబీని చూసి మీరు ఆటోమేటిక్గా మదర్ ధైర్యం అనేది అయితే తెచ్చుకుంటుంది. సో స్టార్టింగ్ లో ఒక్క నిమిషం అండి, ఇది పెట్టుకో, ఇట్లా తిప్పి. Yeah, so starting low it was very difficult for us. Breathing issues, ఈ లంగ్స్ మెచ్యూర్ అవ్వలేదు అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేవారు. బ్లడ్ కూడా తగ్గిపోయేది. సో వెళ్ళి తెచ్చుకోవడము ప్లేట్లెట్స్, బ్లడ్ ఇంకా ఎక్కించారు. ఒక 15 days వరకు అయితే మాకు అసలు హోప్ లేకుండే. చూస్తుంటే మొత్తం ఇట్లా స్ట్రింక్ అయిపోయాడు కంప్లీట్గా. సో మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ దెన్ ఫీడింగ్ స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్ కొంచెం వామిటింగ్స్ కూడా అయ్యాయి. బట్ లేటర్ 20 days తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. వెయిట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 kgs వరకు ఉన్నాడు. సో బర్త్ వెయిట్ వచ్చి 1.5 అలా ఉండింది. సో నౌ ఈస్ డూయింగ్ గుడ్. ఇప్పుడు కొంచెం చూస్తుంటే హ్యాపీగా ఉంది. హోప్ విల్ డిశ్చార్జ్ సూన్. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి అండ్ మెనీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.